గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఎస్టర్డే నైట్ స్టార్ట్ అయిన వర్షం ఇప్పటి వరకు పడుతూనే ఉంది. వెదర్ రిపోర్ట్స్ ప్రకారం ఈరోజు ఫుల్ డే వాన ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది అనమాట. సో అందుకే ఈ వర్షంలో మేము చేయబోతున్నాం గరుడతో వర్షంలో. సో చూద్దాం, కొన్ని విజిటింగ్ ప్లేసెస్ కి వెళ్దాం, ఫారెస్ట్ ఏరియాకి వెళ్దాం, అలాగే సిటీలోకి వెళ్దాం. రకరకాల ప్లేసెస్ లో మన గరుడతో అయితే తిరుగుతాం ఇదే వర్షంలో. ఏ విధంగా ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాం అనమాట. అంతేకాకుండా వీడియో మధ్యలో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ కావచ్చు, కొన్ని కుకింగ్ పార్ట్స్ కావచ్చు, అవి కూడా మీకు చూడడానికి అనిపిస్తాయి. సో వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా పడబడి క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మీకు గానా భజన అయితే స్టార్ట్ అవుతుంది. నా వెనకాల నిండిపోయారు. ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ వచ్చిండు, మన మెయిన్ కొరియోగ్రాఫర్ ఒక పాట అయితే కంపోజ్ చేయబోతుండు. దొంగ మేస్త్రి వచ్చేసి ఒక పాటను అయితే కంపోజ్ అయితే చేయబోతుండు. ఇప్పుడు మేము వాడిని చూసుకుంటా నేర్చుకుంటాం. కమాన్ స్టార్ట్. సఫల్ కొడతా కరెక్ట్ ఇప్పుడు అర్థమైంది. అజ్జి అని గుర్కొత్తలేరా? గురికొత్తు ఫస్ట్ చప్పలు ఇటు కొడుతుర్రు, ఇటు ఇటు కొరియోగ్రాఫర్ చేంజ్ అయ్యిండు, కొత్త కొరియోగ్రాఫర్ పాడేవాడు ఇటు కొట్టాక మళ్ళా ఫస్ట్ ఇప్పుడు గిట్ల 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 చెప్పి మళ్ళీ గిట్ల ఉంటావా? ఈ కొరియోగ్రాఫర్స్ ఇద్దరు జింగిడి కంపోజ్ చేయరు అంటే కొట్టుకుంటారు వాళ్ళ వాళ్ళు. నువ్వు ఇట్లా చేస్తలేవు, నేను అట్లా చేస్తలేవు. నువ్వు సైడ్ ఇప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇక్కడ నుంచి ఒక ప్లేస్ చేంజ్ చేస్తాం. పొద్దున యాక్చువల్గా 9:30 స్టార్ట్ చేద్దాం అనుకున్నాం వీడియో. ఇప్పుడు దగ్గర 12:30 అవుతుంది. ఫస్ట్ ఎక్కడ మంచి గరం గరం చాయ్ తోటి మొదలు పెడదాం. डबल चाय वाला है, चलो बिहार वाला कितना? 3 वाला है, चाय वाला बड़ा चाय वाला బాబు ఎన్ని చాయ్లు వస్తాయి? ఒక 50 వస్తాయి కావచ్చు. సరే 50 చాయ్లకి ఎంత అయితే మళ్ళీ తెచ్చి बिस्किट वाला चाय वाला स्टफ है, बिस्किट वाला बिस्किट नहीं है. चलो
ఇంత ముందుకే మా ముంగడ ఒక లారీ వచ్చి మేము అక్కడ వీడియో తీస్తుంటే జస్ట్ ఫ్రెష్ ఇప్పుడే రోడ్ దిగింది అటు సైడ్ వేయించి జరిగితే చెట్టు గుద్దుకుర్రా తలగలే ఆపిండు దిగబడ్డది కాకపోతే. జస్ట్ మీస్ చెట్టు కొట్టుకుంటుండే చెట్టుకు ఆనుకుంటూ పోయినట్టే పోయింది ఆయన ఆపుకుందామని వేయండో లేకపోతే ఉరికిందో కానీ కొంచెం మీరు కూడా పోయేటప్పుడు వాళ్ళ జాగ్రత్త ఊరి ఇంటికాడ ఫ్యామిలీ వెయిట్ చేస్తారు, అందరు వెయిట్ చేస్తారు. వానకాలం ఇదే బాధ. అదే దానికోసం అనేది చెట్లు పడతాయి మెయిన్ గా చెట్లు పడతాయి, కరెంట్ తీగలు రాలిపోతాయి, చెప్పలేం ఎప్పుడు ఏం జరుగుతుంది చెప్పలేం కాబట్టి సంపూర్ణ అటు ఇటు జరగరాదు. సో జాగ్రత్త ఊరి. छोटे पैक में बड़ा दिल, छोटे पैक में बड़ा दिल, छोटे पैक में बड़ा दिल. సో ఇప్పుడైతే మా ఫస్ట్ డిష్ వచ్చేసి చాయ్ తోటి అయితే మొదలు పెడుతున్నాం. కొద్దిగా వాన తక్కువైపోయింది, మరి మళ్ళీ వస్తుందా లేదా చూద్దాం. పక్క పండు ఎట్లా పోతున్నాయి మంచిదా చాయ్? చిక్క ఉంది సగం కింద పోతున్నాను కింద మంచిగా ఇంకేమన్నా గదేందావుడు సేమ్ హోటల్ చాయ్ లెక్కనే ఉంది. ఇదేమో సపరేట్ చాయ్ పత్తా వాడతారేమో, ఏ హోటల్ అయినా ఇదే టేస్ట్ ఉంటుంది. టేస్ట్ ఉండదు వేరే హోటల్ చాయ్ లెక్కనే ఉంటుంది, ఏర్పడుతుంది అది. నీకు ఇప్పుడు ఒక రకమైన టేస్ట్ వస్తలేదా? ఇట్లా రాదు, వేరే ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే చాయ్ తాగినాం. మా వాళ్ళందరూ ఎటు పోదాం రా అంటే మల్లసాగర్ పోదామంటారు. చాలా రోజులు అటు సైడ్ పోయి మరి అక్కడ వాతావరణం ఎట్లుందని చెప్పేసి చూద్దాం. చాలా రోజుల నుంచి అక్కడ చేపలు పడుతున్నారు అని కూడా అంటారు. ఒకవేళ పట్టేటోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే తీసుకుందాం, ఫ్రై కాల్చుకుందాం. తింటారా? మేము తెనుగోళ్ళు మేము తింటాం. చేపకు బొక్కుంటాం మరి. మొన్న ఆ వీడియో దీని ముందతో దీని తర్వాత తెలియదు కానీ ఒకటి కుకింగ్ ఛాలెంజ్ చేసినాం. కుకింగ్ ఛాలెంజ్ చేసి మేము వండిన ఐటమ్స్ తీసుకోవాలన్నట్టు సైడ్ అక్కడ అరేంజ్ చేసుకుంటున్నాం. మెల్లవాడు గిన్నె తెచ్చుకున్నాడు, ఎప్పుడో దేవిండి అలా చేప ముక్కలు అన్ని ఆనాడు గ్యాస్ నాకు గింత పీసే ఇచ్చారు ముత్కంతా, మళ్ళీ వచ్చి తిందామని చూసేవారు కాల అల్లలే వీళ్ళలేవు. మీరు కూడా తిన్నారా? తినలేదు. అవతల ఆడొద్దు ఒకరు మీరు తిన్న వాళ్ళు తిన్నా ఎవరు ఎక్కువ తిన్నారు. ముక్కలు తిన్నా మూడే ఉంటాయి. మూడు కాదు, ఆరు తిన్నాడు. తిన్నాడు అవతల ఆడొద్దు. మా పర్మిషన్ ఎన్ని తిన్నాడు చెప్పు. క్యాట్ ఆరు తిన్నాడు. మా పర్మిషన్ తిన్నాను 6 తిన్నాడు. పర్మిషన్ కాదు, వీడియో అయిపోలే ఇంకా గోటు మల్లసాగర్ రానిస్తారు రానియారు ఎటో ఉందో మనం అంతా అలాగే ఈ లొకేషన్ కి వచ్చి మస్తు రోజులు అవుతుంది. ఒకటేసారి చూడగానే వర్షంలో మస్తు అనిపిస్తుంది. డోర్ వెళ్తలేదా? ఏమైందిరా డోర్ వస్తలేదారా? అంతే ఫిక్స్. చిత్రవాడికి కాదు. అమ్మో చిన్న కథ కాదు నీ యొక్క కథ దగ్గర ఒక 1.5 year అవుతుంది రాక.
మల్లాసార్ అన్నారు మన వాళ్ళు. మల్లాసార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒకసారి మీరు లొకేషన్ చూడ చెట్లు ఉందో, ఇది ఫుల్ నిండినప్పుడు ఇక్కడ దాకా ఉంటాయి వాటర్. ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి మొత్తం అటు డౌన్ వెళ్ళిపోయినాయి. అక్కడ ఒక చిన్న ఐలాండ్ లెక్క తయారైంది, మొత్తం కొంగలు దాని మీద. ఒకవేళ పర్మిషన్ ఇస్తే బాగా ఉండదు దాని మీద క్యాంపింగ్ చేద్దంటే. ఇంకా వర్షం వస్తుంది అట్లకెళ్ళి. ఇప్పుడు మేము మేబీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వరకు వర్షం ఫుల్ అవుతుంది కావచ్చు, వస్తుంది అనకెళ్ళి. మీకు ఒకసారి ఫోన్లో ఫుటేజ్ వేస్తా చూడండి. వీడికి రాగానే మన జింగన్నకైతే వర్షంలో బాత్రూమ్ వస్తుందంట, పోతుందో. చూపడు ఇద్దరు కత్తుందా గింత ఖర్చు అనుకోలేదు, పోతే వాడాలి కిందికి. వాన ఎట్లా కూర్చుంటారు వచ్చే. చేపలగా ఉన్నాయి ఏమన్నా కనబడ్డా? అంత దూరం పోతే ఇంత పిల్ల కనబడే చేయొచ్చా ఫిషింగ్? ఏడన్నా ఎట్లా సాటుకున్నారు ఇద్దరు గీరనా గల్ల పిక్కులు పిక్కులు ఏం కావాలేమో డబ్బా కాయాలి ఎత్తురేమో చింగిడి. పిల్లి ఇవి ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళకి కనీలు పెట్టి దొరుకుతాయి నిలబెట్టుకు. అవి ఎందుకు పెట్టినా తెలుసా? ఎందుకంటే మనం వీటికి వచ్చి షాపులు పడతాం కదా, డబ్బగా వేసుకుంటాం కదా, వేసుకొని తిని చుట్టొచ్చు కట్టనీక. అందుకేనా నాకు కూడా తెలియదు. దానికి తెలియదు, నేను అడుగుతున్నా. 3 సార్లు చెప్పిన నాకు చెప్పలే. జింగని ఆడుకుంటే చెప్తాడు. జాగిలే నీ కూడా చెప్పిన. అంటే ఎవరన్నా కింద పడితే అది పట్టుకొని ఆనే కావచ్చు. మస్తాన్ బాయ్ అడుగురు ఆడాడంటే మన ఇల్లు అని అంత డబ్బగా వేస్తుందని కట్టు. నీకు తెలిసినంత ఎంత నీకు ఎంత తెలుసు అంతలే. మ్యాక్సిమం అయితే ఇది అవుతుంది సపోర్ట్ కనుకోవాలి. కానీ ఈ కానీ ఇల్లు పెట్టిన సపోర్ట్ సపోర్ట్ గా సిమెంట్ వేయలేమరా మరి. ఇది కూడా ఆపడుతుంది ఎందుకన్నా నువ్వు చెప్పానా మరి? నాకు గుర్తుకులే అన్న. అంటే నేను అనుకుంటున్నా అదే కావచ్చు అని నేను చెప్తా. అది ఒకవేళ రాంగో కరెక్ట్గా చెప్పారు మీరు సబ్స్క్రైబర్స్ తెలిసిన వాళ్ళు ఉంటే. అడిది మొత్తం నిలబెట్టిన కాయలు ఎట్లా కనబడుతుంది లైన్ కనబడుతున్నాయి. యాక్చువల్గా ఇది కట్ట పేర్చింది కదా, మనకు ఈ లెవెల్ వాటర్ వచ్చినప్పుడు ఇట్లా గుద్దుకుంటాయి, అలలు వస్తున్నాయి చూడు, అలా ఇటు గుద్దుకుంటాయి. అలాగే వచ్చి దానికి గుద్దితే అక్కడ ఉన్నది అంతా పడిపోతుందేమో అని చెప్పేసి ఇవి పెడితే ఏమవుతాయంటే వచ్చిన అలా డివైడ్ అయిపోతుంది. ఇప్పుడు 4 కాయలు ఇట్లున్నాయి అనుకో, ఇట్లా కాలు వచ్చింది అనుకో, ఇట్లా గుద్దుకొని డివైడ్ అయిపోతుంది వేరే. ఈ లేకుండా ఇట్లుంది అనుకో, ఇట్లా గుద్దింది అనుకో, కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికోసం అనుకుంటున్నాను నేను. అది కరెక్టేనా కాదా కామెంట్ చేయండి. అట్లా పెడతారు. యాక్చువల్గా అదే రీజన్ అనుకుంటున్నాను నేను. అది కరెక్టా కాదా మీరు కూడా గెస్ చేసి ఆన్సర్ చేయండి. కట్ట ఎంత ఉంటే కట్టకు అంతా మొత్తం దగ్గర 20 కిలోమీటర్లు ఏమో ఉంటుంది కట్ట. మొత్తం కట్టకు మొత్తం ఉంటుంది అట్లే. ఈ రాళ్ళు వేర్చి ఉంటుంది, ఈ కనీలు నిలబెట్టి ఉంటాయి. అదే రీజన్ అనుకుంటున్నాను నేను. ఇదివరకు ఎత్తిగారా ఎప్పుడు మర్చిపో నిన్నది ఆదుకుంటుంది, అప్పుడు చెప్పింది ఆదుకుంటుంది అంట. దగ్గర వచ్చేసి ఒక 15-20 మినిట్స్ అయితే అవుతుంది. మంచిగా కొద్దిసేపు రిలాక్స్ అయితే అయినా. ఇప్పుడు ఏం చేద్దామంటే మా దగ్గర ఒక చిన్న అరకు ఉంటుంది, అరకు దగ్గరికి అయితే పోతాం. అంటే మేము దానికి ఒక పేరు పెట్టుకున్నాం అన్నట్టు. అరకోవాలి. ఇప్పుడు అడిగి పోయిన తర్వాత మీకు చూపిస్తే సేమ్ అదే వైబ్ వస్తుంది. ఇంతమందికి అరకు అని చెప్పినా కదా, అరకు అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ అట్లే కనబడుతుంది. అడిగి పెట్టరా కొండలు ఎట్లా కనబడుతుంది చూపించాలకి. మొత్తం ఇక్కడ నుంచి అరకు స్టార్ట్. ఇక్కడ నుంచి అరకు స్టార్ట్. చెల్లెలు మేము వచ్చాం అరకు. కూర ఇదే మన అరకు. మాస్తుంది లొకేషన్. ఇక్కడికి వచ్చి 2వ సారి నేను. ఫస్ట్ మన ఛానల్ ఓపెనింగ్ అప్పుడు అప్పుడే వచ్చాను కదా, అవునా? ఇక్కడికి వచ్చి 2వ సారి. మనం ఎప్పుడు వచ్చినాం? ఫస్ట్ సారి నేను వచ్చాడు. నాకు ఇది దిగగానే ఒక నెమలి కనబడ్డది. నెమలి జంప్ అయిపోయింది కానీ అక్కడ ఒక రకమైన పిట్ట కనబడుతుంది. దిగగా చూస్తే నెమలి అన్న నెమలి కాదు, జూమ్ చేస్తా. ఇక చెట్టు మొట్టు ఈనాడు చెప్తే సో మొత్తానికైతే మనం అరకు అనుకుని వచ్చిన ప్లేస్ అయితే ఇదే అనమాట. బ్యాక్గ్రౌండ్ మీరు చూసినట్లయితే అంతా జంగల్ ఏరియానే. ఇక్కడ నుంచి దగ్గర ఎంత లేదన్నా కొన్ని వేల ఎకరాలు జంగల్ అయితే ఉంటుంది, ఆ గుట్టలు బిట్టలు అంతా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ప్లేస్లో ఈ చల్లని వాతావరణంలో చిన్న వర్షం అయితే పడుతుంది కదా,
ఇప్పుడు ఇక్కడే గరం గరం పాప్కార్న్ అయితే వేసుకోబోతున్నాం. దారా ఇందాక ఆడం మొత్తము సెట్ చేస్తున్నాము. మన జింగన్న చేంజ్ చేసిన ఇప్పుడు అన్న నీకు కూడా తెలియదు. ఇది ఉంది కదా గ్యాస్ క్యాన్ స్టార్ట్ ఎట్లా చేస్తున్నావు అనుకున్నావు ఆన్యానికి ఇక అది పెట్టి అన్బాక్సింగ్ చేసినాం, నేను కూడా ఉన్నా. ఉన్నావు కరెక్టే. కాకపోతే గీకిరా అన్న తింపుకుంటా లైటర్ తురుతుండు, అగిపుల్ల గీక్తుండు. వచ్చిందన్న చాలా రోజుల నుంచి మన ఛానల్ ఒక కామెంట్ అయితే చూడడానికి కనబడుతుంది. అదేంటిదట, అంజిని ప్రతి వీడియోలో పెట్టుకోండి చాలా కామెడీ వస్తాయని చెప్పేసి పెడతారు, కానీ అంజి పాత అంజి లెక్కలేడు, మొత్తం మారిపోయిండు, మొత్తం వేరే ఉన్నాయి. మీరేనా నువ్వు కొర్రెత్తురు అన్ని గలీజ్ మాట్లాడుతారు వీళ్ళే. ఏమన్నారా అన్నారు అదే నీ నోటితో చెప్పు, ఏం కాదు బీపీ వేసుకుంటాం మేము. చెప్పు అంజి అంజి అనకుండా అంటారు అనొద్దు. ఈ తాత పేరు ఏం పేరు? ఇప్పుడు దాసరాజు అంటే ఎవరికి గుర్తుపడతారు, డబ్బరాజు అంటే గుర్తుపడతారు. సరే మీ తాత పేరు అంటే ఇచ్చి పెట్టు, నీ పేరు అంజన్ వద్దా? వాళ్ళకి చెప్పు, మరి వాళ్ళకి చెప్పు, వాళ్ళకి కామెంట్ పెట్టమని. వాళ్ళే పెడతారు అంజీ అని, మరి మేము అంటలేం కదా. అజయ్ నా పేరు ఒక అందరికి ఒక నిక్ నేమ్ ఉంటుంది, ఒక నిక్ నేమ్ కావాలి కదా. అంజి అని పెట్టిరు, అదే అంజి అని పెట్టకూడదు. మరి ఏం పిలువమంటారా? గంజి అని పెట్టండి. డింపుల్ టీత్ మెన్ ఏం పెట్టిరమ్మన్నా? మూతనా? మూత కాదు. ఇప్పటి నుంచి సరే ఆయన అన్నట్టు ఆయన కోరిక మేరకు ఆయన వీడియోలో కనబడాలంటే ఆ పేరు విలువద్దంటుంది కదా అంజీ అని. మీరే ఒక మంచి పేరు సెలెక్ట్ చేసి ఆయనకు పెట్టేది, మీరే కామెంట్ చేయరు, అదే ఫిక్స్. ఓకేనా? ఓకేనా? బబ్బీ నోనా బబ్బీ నువ్వుకేద్దామా అన్న సపరేట్గా మంచిగా రోలర్ పోయినట్టు పోతావు. అట్లనే సైలెంట్ ఉంటుంది, అందుకోసం ఎట్లా కన్వర్ట్ చేసిండు తెలుసా? ఇదంతా మనమే విన్ని ఏదో పిలిచి అది చేసి అమ్మా అన్నట్టు చేసిండు మొత్తం. మళ్ళా వాళ్ళు ఏదైనా పేరు పెడతా అంటే వద్దు. ఏమని అంటుండే పిల్లనియర్ అంటుండు అంజీ వెళ్తే ఇదంతే గైస్, ఇదంతా ఎందుకు వచ్చింది తెలుసా? అంజీ అజయ్ అట, అజయ్ అని వెళ్తారే పిల్లని ఇస్తారట, అంజీ అని వెళ్తే తీయరట. పేరు జింగా అంటారు, మరి మనం పిల్లని అన్నాడని ఎంత మంది ఓటేస్తారు. అరే అని అనలేదు అన్నది అదే. సో మొత్తానికి పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది, నేసేస్తున్నాం. ఇంత మంచి లొకేషన్లో ఇక్కడ పాప్కార్న్ తింటుంటే ఆ మజానే వేరే ఉంది. ఏమైనా పాప్కార్న్ మసునే దించావా? అజ్జయ్ ఎక్కువైంది లోడు బండి, అజ్జి దిగాను. అంతేం లేదు. ఇప్పుడు మల్లసాగర్ నుంచి అయితే ఇంకొక ప్లేస్కి అయితే వచ్చినాం అనమాట. మాకు రోడ్ మీద నుంచి పోతుంటే ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ లాంటివి కనబడ్డది. అది ఎట్లా అంటే వెరైటీగా దాంట్లో అదే క్రియేట్ అయింది వాటర్ ఫాల్. పక్కపొంటి పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాలకి వెళ్ళి కాలువ తీసిన దానికి వెళ్ళి వాటర్ పడుతున్నాయి అన్నట్టు. ఆనే మోటార్ ఉంది, మరి వైర్ కోసుకోనికి ఇట్లా వచ్చారని భయపడతారు కావచ్చు. కానీ మనం ఇడికి ఒకసారి వచ్చినాం, ఎప్పుడు ఆ వాటర్ ఫాల్ కాడికి కూడా వచ్చినాం, చూపెట్టినాం మనోళ్ళకు. మటన్ కర్రీ బగారా బువ్వ మస్తు సెట్ అయింది. ఏమవుతుంది కూసో, అది ఇన్నేనా అన్న? కూసోరా. ఆ వైర్ ఎత్తుకోపోతురు అన్న, అట్లా ఉన్నాం. 2 డోర్లు వేసా.
మనం ఇదివరకు వచ్చినప్పుడు చూసినాం కాకి కాలువ మీద ఒక గుడిసె ఉంటుంది, ఆ గుడిసె మునిపోయింది. నిజంగా అయితే ఏమనిపిస్తుంది చెప్పన్నా, అంగి కర్రగా కాదు నాకు ఎలా అనిపించింది సడన్ గా చూడంగానే ఓ పాపం ఎవరో ముసలో మునిపిక్తుడు మీకు ఎక్కడ అక్కడ ఉన్నాడేమో అని నేను అనుకున్నా. చచ్చిపోయి మీద వెళ్తున్నావు. గట్లే అనిపించింది. గాడెవర్రా గుడిచేసింది వైర్కి వస్తుందంటారు ఇదేనారా సర్వీస్ వైర్కి వస్తుందరా కొట్టుకోతారు ఇదే భారీ మరి గిట్టేసి ఏమో అగాదం అడుగు మరి వీళ్ళు అడుగు మీరు ఇదేనా కూసుకుపోయేది? మంచనా మీ వాళ్ళు గిదనే కొట్టుకోయేది. ఏదేమైనా వాటర్ ఫాల్ మాత్రం భలే ఉంది, వెళ్ళి చూడొచ్చు. అక్కడ నుంచి అక్కడ మొత్తం వాటర్ ఇట్లా వస్తున్నాయి, మొత్తం గుడ్డాలలో నీళ్ళు గుడ్డాలే ఇట్లా వచ్చి ఇటు పోయి కాలువలు నిండుతున్నాయి. వాన వచ్చినట్టే ఎత్తుంది పోతుంది, వాన వచ్చినట్టే ఎత్తుంది పోతుంది. యాక్చువల్గా వీడియోని వానలనే తీద్దాం అన్నట్టుగా ఉండే, అంతా వాన వ్యవహారాలు కొద్దిగా ఆగమాగం అయిపోతుంది. ఏదేమైనా వాటర్ ఫాల్ మాత్రం వర్త్. కానీ ఏది వానేనారా మన ఉరిమికి పోతుంది, మనం ఇట ఆగిపోయినామా, అటు పోతే వాన తగులుతుండే కావచ్చు. ఇప్పుడు వానకి ఎదురు తిరుగుతాం పొయ్యిగా. అదే పని చూద్దాం. ఇగో బయట మీకు వాన కనబడేట ఏర్పడుతుందో లేదో, ఇలాగే చినుకులు పడుతున్నాయి. ఈ అద్దం చూపిరా కరెక్ట్ కనబడుతుంది, మొత్తం ఘోరంగా పడుతుంది. ఇప్పుడు వచ్చి ఒక దగ్గర ఇక్కడ అయితే ఆగేసినాం. దూరం చూస్తేనేమో వాన వచ్చినట్టు అనిపిస్తుంది, మా దగ్గరనేమో ఇక పడ్డట్టు అనిపిస్తుంది. అంటే అసలు ఏం కనబడలేదు, వానే అంటారు అదంతా చిన్న చిన్న తుంపురు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇవరిదాకా వాటర్ ఫాల్ దగ్గర నుంచి అటు తిరిగి వచ్చిన చెప్పదాకా నాకు వాడు రెడీ ఉన్నాడు, వాడేమో నాకు ఇతర టెన్షన్ ఉన్నాడు. మా ముగ్గురికి ఫోటో ఎట్లా వస్తున్నా టెన్షన్ ఉంది అంతే. 2 రోజులు తింటాడు అన్నాడు అజ్జిగా తినవా వేడి వేడి. ఇది వచ్చేసి డింపి గారు నేను షేర్ చేసుకుంటున్నాను. ఇది ఏంటి తెలుసారా, నాటి టమాటో కురుకురే. కార్న్ టమాటో అదే కొంచెం స్పైసీ ఉండాలని ఎర్ర తీసుకున్నా, లేకపోతే గ్రీన్ కలర్ తీసుకుంటే వేరే ఉంటుండే కథ. కెమెరా రాగా మెల్ల తింటాను, కెమెరా అన్నప్పుడు ఇక తొందర పెట్టుకోవట్లే సింగిల్ తీసుకుంటున్నా. వర్షం ఎక్కువైంది, వానల్ని ఆ కొండ ఎక్కాలనే ఒక ఉద్దేశంతో అయితే పోతున్నాం. అక్కడికి పోయిన తర్వాత మేము ఒక యాక్టివిటీ చేస్తాం చూడండి. వర్షంలో ఇదేం యాక్టివిటీ అని చెప్పేసి మీరు ఆగం అయిపోతారు కావచ్చు. నాకు తెలిసి ఇదివరకు ఎప్పుడు ఎవరు వేయండి, బహుశా ఎవరు వేయండి. సో మొత్తానికైతే ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ కొండపైకి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు పైనకి అయితే వెళ్తున్నాం ఇదే వర్షంలో. పైనకి వెళ్ళిన తర్వాత మేము ఒక కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చినాం. ఇప్పుడు ఈ కొండ మీదకి ఎక్కి ఇదే వర్షంలో తడుచుకుంటే ఈ కూల్ డ్రింక్ అయితే తాగబోతున్నాం. అది అడిగా ఒక దగ్గర ఇబ్బంది అయితే బాగా నీకు ఎక్కాలేము. జింగడు ఒక 4-5 రోజుల నుంచి పిట్టకాళ్ళు అంటుండు. పిట్టకాళ్ళు అంటే అది ఏమైనా పెద్ద చెట్టు ఏమో అనుకో. నేను పెద్ద చెట్టు కాదు, చిన్న ఉంది పాకూరు లెక్క. ఏంటిది అది? ఇదే చిన్నపిల్లలకి దిష్టి గిట్లా తగలకుండా పొగెత్తారు ఎండిన తర్వాత. అంటే ఎండబెట్టేయచ్చు, పచ్చిది కూడా వేయచ్చు. నిప్పులు ఆ నిప్పుల లేచి ఇట్లా ఇట్లా అంటే వేసుకోవాలి. అసలు మనం అందరం వేసుకోవాలి. గిలాసాలు ఉన్నాయి కదా, చిన్నపిల్లలు ఎండిపోయిన తర్వాత ఒక గిలాస నిండా నీళ్ళు పోసినాం అనుకో మళ్ళీ పచ్చగా అవుతుంది. అంతేనా? అంతే, మస్తు రోజులు. ఇగో ఇప్పుడు ఏం చేద్దామంటే మంచిగా ఇంత వీక్ అవ్వదాము. మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇక్కడ మంట గిట్లా పెడతాం కదా, అప్పుడు లేచి అందరం పోదుదాం. మన పిల్లలమని కాదు, పిల్లలకి వేయాలని ఏమన్నది, పెద్దలు కూడా వేసుకోవాలి. ఎంతమంది కన్ను ఉందా మన మీద? వేసుకుందాం, వేసుకోవాలి. తీసుకోవా మాకు పోయేటప్పుడు. అసలే దొంగలు చూసినాడు గుర్తురు. పరివారం దాకా మనం పెద్ద వాటర్ ఫాల్ చూసినాం కదా, ఇక్కడ ఒకటి చిన్నది ఉంది. ఇక ఫ్రెష్గా ఉన్నారా నీళ్ళు, అడిగంత ఏర్పడుతుంది. ఇగో రాళ్ళు ఉండే కదా, ఊరికెళ్ళి పోతున్నాయి. కొంచెం ఎక్కువ ఉంటాయి అన్న. మినీ వాటర్ ఫాల్స్ దగ్గర మస్తు ఉందా? ఇగో ఇది సూపర్ పోతున్నాయి. ఇవే ఈ వానాకాలం వచ్చినామంటే ఇలాంటి మంచి వాడుతుంది. ఇలాంటి మినీ వాటర్ ఫాల్ దగ్గర ఇలాంటి మినీ వాటర్ ఫాల్ దగ్గర మీరు ఇట్లా ఎంజాయ్ చేసుకుంటే ఇట్లా పోయి ఇట్లా మరి గ్లాసా స్వచ్ఛమైన వాటర్ అయితే వీక్తా. అన్న ఇది ఉంది చూడు, ఈ చెట్టు ఉంది కదా, దీన్ని ఏదో ఆకంటారు. దీన్ని మన కాళ్ళల్లో చేతులలో చెడుతుంది చూడు, చెడినప్పుడు ఇదంతా నలిసిలో పెట్టుకుని తక్కువ అవుతుంది. అదేమో ఆకంటారు అయితే. అది అవుతుందా? నిజంగా అవుతుంది. షూరా? షూర్. ఆల్రెడీ అయినా షెడ్ పెట్టినా మరి పెట్టలే నేను సైబల్ దీన్ని ఏమో అంటారన్న. తింటలేడు, ఊక్కుంటూ ఎక్కుతా పట్టుకో దిగంగా ఎట్లా దిగుతాడు. జై మహేష్ మతే. ఈ వర్షంలో ఈ కొండ పైన ఎక్కిన తర్వాత అక్కడ నుంచి ఫుల్ గాలి వస్తుంది, ఒక రేంజ్ ఉంది, ఇట్లా ఎగిరిపోతామేమో అనిపిస్తుంది. ఇంకా పారాగ్లైడింగ్ ఇట్లా వేసుకో దుంకుతారు, ఇట్లా పిట్టలెక్క పెడతారు చేసేపు లెక్క వస్తుంది. ఎగిరిపోతే ఎంత ఇక్కడ జంప్ చేస్తే ఆప్షన్ కాదు, ల్యాండ్ కావాలి. ఇట్లా పోయి ఇట్లా ఇట్లా ఇప్పుడు సంతోషం. ఎందుకు కాదు You done go build like out again, son. Me say fire, fire, fire hotter. Me say fire, fire, fire hotter. మల్లన్న గుట్ట కాడికి వచ్చినాం కదా, ఇవన్నాక పోయేటప్పుడు ఏమో మొక్కలు కింద. ఇప్పుడు ఇంటి నుంచి దిగుతున్నాము, కొంచెము దిగేటప్పుడు ఏం చేస్తున్నా అంటే పిల్ల దొరకాలని దండం పెడుతుండే. ఇప్పుడు వచ్చింది మరి ఎందుకు? నేను దేవుని వస్తున్నా. దేవుని చూస్తున్నా. స్నానం చేసినావు ఎలా?
మెల్ల చిప్పు ఉందా చూసుకున్నాయి నడు దండం పెట్టు. Me say fire, fire, fire hotter. Fire hotter. ఇప్పుడైతే వర్షం మొత్తం తగ్గిపోయింది, వాన వచ్చే సూచనలే కనబడతలేవు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే చక్కగా వర్క్షాప్ దగ్గరికి అయితే పోతున్నాం. యాక్చువల్గా ఇప్పుడు ఈవినింగ్ టైం అయిపోయింది ఆల్మోస్ట్. మా ఊర్లో బజ్జీలు దొరుకుతాయి, అవి తీసుకుందామా అని అనుకున్నాం కానీ కాకపోతే తీసుకునే వాళ్ళు మనమే వేసుకుంటే ఇంకా ఫస్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ తీసుకొని పోతాం. యాక్చువల్గా మేము శనగపిండితో మిర్చిలు వేద్దాం అనుకున్నాం కానీ వాడు మైదా పిండితో బజ్జీలు వేద్దాం అంటున్నాడు. ఏమంటారా కడుపు ఖరాబ్ అవుతుంది. కడుపు ఖరాబ్ అవుతుంది. నీదా పొద్దున ఇబ్బంది అవుతుంది, అందరికి ఇబ్బంది. మిర్చిలు తింటాం కూడా మంచిగా అయితే మిర్చిలు ఇవ్వాలి, మైదా పిండితో బజ్జీ చేసుకుని మస్తు ఉంటుంది. బజ్జీ ఉంటే మళ్ళీ చట్నీ కావాలి దాంట్లోకి. మరి అరే చాట్ మసాలా ఉంది, మరి అట్లా మరి మిర్చిలు తినవారా? చాట్ మసాలా ఉంది. అయితే పకోడీ చేసుకో. ఇగో మిర్చిలు వేయంగా మిగులుతాయి కదా పిండి, దాంట్లో ఉల్లిగడ్డ కోసేసుకుంటే పకోడీ కూడా అవుతుంది మంచిగా జింగిడిగా. వానికి మన క్యాటగానికి శనగపిండి పడదాట, మొత్తం కొంకుల పంటే పడదా. ఎన్నిసార్లు వేసుకోలే. అయితే మనం చేస్తాం టేస్ట్ రావన్నది. సో మొత్తానికి అయితే పిండికి ఇట్లా అవన్నీ తీసుకున్నా కానీ ఫుడ్ కవర్ చేసుకోలేదు. ఇప్పుడు మీరు చూసినట్టయితే కూరగాయలు మంచిగా మిరపకాయలు అయితే కాటు పెడుతుండు. ఆ కాటు పెట్టుడు అయిపోతే వాన మళ్ళీ స్టార్ట్ అయింది చిన్నగా. ఇప్పుడు ఏం చేద్దామంటే మంచిగా గరం గరం బజ్జీలు అయితే వేసుకుందాం. ఇక అప్పుడు పాప్కార్న్ చేసిన బగోన్ ఉంది కదా, అదే బగోన్ అయితే సెట్ చేస్తుంది. స్టార్ట్ పెడుతున్నావా? స్టార్ట్ అయిందా? పెట్టినా కానీ పిండి కలపాలి ఇంకా. పెట్టినా పెట్టినా చూడరి. మనోళ్ళు వచ్చేసి మన కూర వంశీ ఏమో మిరపకాయలు కడిగేస్తుండు, అన్నేమో పొయ్యి మీద పెట్టిండు ఆరాడి నాగుంటూ చూస్తురు. మనం కలుపుకుంటాం. పిండి కొనేటప్పుడు విన్నా నెగలనీయలే కానీ పావుకిల పిండి సరిపోదారా? సరిపోతుంది. అర్ధ కిలో ఇప్పుడు వడపో చూడు, వాళ్ళ గరం గరం వేసి వేసినట్టు తింటున్నాడు. అర్ధ కిలో పిండి కొనబెట్టిండు నాతో అంతా పోసిండు, మళ్ళీ ఏడా మిగిలిస్తారా అని. అరే అజయ్ కరెక్ట్ ఇప్పుడు మిగులుతా సరిపోతా మిగులుతుంది ఇంకా. ఇప్పుడు వచ్చేసి మన ఫస్ట్ మిర్చి అయితే పడబోతుంది. దాని ఉప్పు కారం ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి అది రెడీ అయిన తర్వాతనే తెలుస్తుంది. వీడియో ఎన్నో స్టార్ట్ అయ్యి ఎన్నెన్నో తిరిగి లాస్ట్కి వచ్చి వర్క్ షాప్ లో మిర్చిల కాడ అయితే అయిపోతుంది. మరి అయిపోతుంది చూద్దాం. మా పెద్ద మనిషి కూడా మిర్చిల కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక మసాలా సెట్ చేయొచ్చు కదా రే, గరం మసాలా ఉప్పు అనేది కలిపి మసాలా సెట్ అయితే ఒక మసాలా సెట్ చేద్దాం. ఇక లేరా ఫస్ట్ మిర్చి చేసారు రే, ఫస్ట్ వాయి. అయ్యో ఉబ్బింద్రు, సోడా పని చేస్తుంది. పని చేస్తుంది. ఏ మా మిర్చికి ఎత్తలేదు మిర్చిలు సగం కిందనే పోతుంది, మిర్చి కడతలేదు. మిర్చిలై తెలుగు అడ్వెంచర్స్ మిర్చిల బండి పెట్టేద్దాం. మేస్త్రి పిండి కలపాలి మంచిగా, మొత్తం ఆట అంతా నీ చేతుల్లోనే ఉంటది. టేస్ట్ రావాలి, అది టేస్ట్ అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. అటు ఇటు అయిందంటే మళ్ళీ రారు కస్టమర్స్. మన మిర్చిలు వచ్చేసి 2 వాయిలు కంప్లీట్ అయిపోయినాయి. మనిషిలో 2 మిర్చిలు అయితే తిన్నాం. పొద్దంతా వాన తిరిగి వచ్చి గరం గరం మిర్చిలు తీసుకొని తింటుంటే ఆహా మజానే వేరే ఉంది. మాకు తగ్గట్టు పిండి భలే కలిసింది. ఏమైనా టేస్ట్ ఉన్నాయి. బయట కొనుక్కొని తినేటి అని ఉండే, ఒక మసాలా తక్కువ, మసాలా కలుపుకొని అవసరం లేదు. ఇక మర్చిపోయినా మసాలా కాదు, ఏ చేస్తేనే కథ ఇట్లా షిఫ్ట్ అయిపోతున్నాయి. అబ్జర్వ్ చేసినా ఏమైనా మనం వట్టప్పుడు వేసుకొని తిన్న వేరే ఉంది, వాన కొట్టినప్పుడు
చేసుకొని తిన్న ఫీల్ వేరే ఉంది. వేరే టేస్ట్ వస్తుంది. టేస్ట్ మనం వానకు మిర్చిలకు ఒక సంబంధం ఉంటుంది. సో ఇప్పుడు అన్ని పడిపోయినాయి, మిర్చిలు కథం అయిపోయినాయి. మా దగ్గర పిండి మిగిలింది, ఇంత పిండి మిగిలింది. ఇప్పుడు మిగిలిన పిండిలకు వీడు ఏంద్రా రేపు మిర్చి షాప్ లో పెట్టారు. మిర్చి షాప్ అయితే పెడతాం. తెలుగు అడ్వెంచర్స్ మిర్చి బండి. మిర్చి బండి ఎక్కడ పెట్టాను కామెంట్ అయితే ఏరి. హైదరాబాద్. అప్పుడైతే ఉల్లిగడ్డ 2 ఉల్లిగడ్డలు ఉండే దాన్ని కోసుకున్నా, పిండి మిగిలింది అంటున్నా అన్న, దాంట్లో వేసి కలిపి పక్కడిద్దాం. ఇట్లా మంచి ఇప్పినాడు విసుకోరా, నాది అయినా విసుకాలి. తీసుకోరా. సో ఫైనల్ గా ఇది గాయస్, ఈ రోజు వర్షంలో మన గరుడతో అయితే ఈ విధంగా అయితే తిరిగినాం. మేము అనుకున్నంత వర్షం కొట్టలేదు కానీ ఆడికైనా పొట్టు దర్శనం కొద్దిగా చలిసలిగా ఉంది. ఇవాళ దాకా మిర్చిలు చేసుకొని తిన్నాం కదా, కొద్దిగా బాడీ అయితే హీట్ అయింది అనమాట. అక్కడ కూర్చున్నంత సేపు ఏమనిపించలేదు, బయటికి రాగానే మళ్ళీ చలి స్టార్ట్ అయింది. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కూడా అనుకున్నాం వర్షం బాగా వస్తే బాగుండు అని చెప్పేసి, వర్షం ఒకవేళ ఇంకెక్కువ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి అయితే తిరగడానికి ట్రై చేద్దాం. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై.